హ్మ్. యూఎస్ఏ లాంటి చోట 20% వీళ్ళకి తగ్గింది అంటే ఎంత హిట్టో చూడండి. అంటే ఏఐ ఇంజినీర్ సాలరీ అదే సందర్భంలో ఏంటంటే స్పెసిఫికల్లీ ఏఐ ఇంజినీర్ సాలరీ చాలా ఎక్కువ పెరిగింది. డిమాండ్ కాబట్టి. డిమాండ్ పెరిగిందక్కడ. సో, ఇది ఇక్కడున్నటువంటి డిఫరెన్స్ అనమాట అండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. షిఫ్ట్ 2 రకాలుగా అంటే 2 రకాలుగా స్ప్లిట్ అయిపోయింది. ఒకటి హ్మ్. ట్రెడిషనల్‌గా నేర్చుకున్నటువంటి పిల్లలు. హ్మ్. రైట్? అవును. రెండోది కొత్త టూల్స్‌ని కూడా యాడ్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్‌ని రోజువారీ ఎన్హాన్స్ చేసుకుంటున్నటువంటి పిల్లలు. హ్మ్. జస్ట్ ఈ ఈ ఈ పెద్ద షిఫ్ట్ అయిపోయిందనమాట అండి. హ్మ్. ఇక్కడ ట్రెడిషనల్‌గా ఉన్నటువంటి పిల్లలు ఎడిషనల్ ఇది లేకపోతే వాళ్ళు ఎంత డిగ్రీ ఉన్నా సరే, వాళ్ళ దగ్గర ఎంత సీజీపీఏ ఉన్నా సరే నిలబడేటువంటి పరిస్థితి. ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇది ఇది సత్యం అండి. ఎందుకంటే మిషన్స్ అనేటువంటివి ఇప్పుడున్నటువంటివి టాస్క్స్‌ని తినేస్తున్నాయి. మరి ఎవరు నిలబడేటువంటి వాళ్ళు అంటే ఆ థాట్స్‌ని తెచ్చుకొని జనరేట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు నిలబడతారనేటువంటిది సత్యం అండి. ఓహ్! ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు హానెస్ట్‌గా మాట్లాడాలంటే ఇంజినీరింగ్ డిగ్రీ పనికిరాదా? ఆ! అదే కదా క్వెషన్. ఆ! సో, ఇంజినీరింగ్ డిగ్రీ అనేటువంటిది అనవసరమా? హ్మ్. అనేటువంటిది క్వెషనొస్తుంది. హ్మ్. ఇంజినీరింగ్ డిగ్రీ అనవసరం అని కాదు. ఇంజినీరింగ్ డిగ్రీకి యాడ్ అవ్వాల్సినటువంటి న్యూ స్కిల్స్ అనేటువంటివి అర్థం చేసుకోవాలి.